ఉమ్, ఇందులో అయితే గనక ఇద్దరికి సారూప్యమే తప్పించి వ్యతిరేకత ఉంది కార్యకర్తల అవును. పరంగా. ఉమ్, ఇద్దరికే ఉమ్, అగ్రెసివ్ కార్యకర్తలే. ఈళ్ళు పవన్ అంటే ప్రాణం పెడతారు, ఆళ్ళు పవన్ అంటే ప్రాణం అదే జగన్ అంటే ప్రాణం పెడతారు. అవును. ఏముంది అందులో? ఉమ్, అది ఉమ్, సారూప్యత ఉంది తప్పించి విభేదం ఏం లేదు కదా ఎవరికి. ఉమ్, తెలుగుదేశానికి జనసేనకి విభేదం ఉంటది. ఎందుకని? ఉమ్, సైద్ధాంతిక వీళ్ళిద్దరు మెంటాలిటీ డిఫరెంట్. ఉమ్, చంద్రబాబు పవన్ కళ్యాణ్ అప్పట్లో విభేదే. ఇప్పుడు ఉమ్, పవన్ కళ్యాణ్ కలిసిపోయాడు కాబట్టి వాళ్ళని కూడా కలిసిపోమంటున్నారు. అది అవును. జనసేనను తొక్కాలనుకున్నది నాడు తెలుగుదేశమే, ఇవాళ ఉమ్, ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్నది తెలుగుదేశమే కదా. కానీ అవును. అదేమి లేదన్నటువంటిది, మా శత్రుత్వం ఏం లేదని చెప్పే ప్రయత్నం అందుకు కన్విన్స్ చేస్తున్నాడు. ఇంకోటి సామాజిక వర్గ సమీకరణం. కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య విభేదం ఉంది తప్పించి కాపు రెడ్డికి ఎప్పుడూ లేదు కదా గొడవ. ఉమ్, ఉమ్, రెండవది ఇంకొక కోణంలో నుంచి చూసుకున్నా సరే, సినిమాల కోణంలో నుంచి చూసుకుంటే మెగా అభిమానులకి నందమూరి అభిమానులకి గొడవ ఉంది. కానీ వీళ్ళకేముందని అసలు గొడవ? ఉమ్, ఇది జగనే సినిమా యాక్టర్ కాదు కదా, కాదు కదా. వాళ్ళు వీళ్ళు ఉమ్, కొట్టుకోవడానికి. ఉమ్, తరతరాలుగా గొడవలు ఎవరికి? మెగాకి నందమూరి కుటుంబాలకి, అంతే కదా. ఉమ్, అంటే కుటుంబాలకు కూడా అవును. లేదు, అభిమానులకి. ఉమ్, నందమూరి అంతే. అభిమానులు వర్సెస్ మెగా అభిమానులు. ఏళ్ల తరబడి మెగా అభిమానుల మీద ట్రోల్ చేసింది రాజశేఖర రెడ్డి ఉమ్, జగనా లేకపోతే నందమూరి అవును. ఫ్యాన్సా, తెలుగుదేశం ఫ్యాన్సా ఉమ్, అక్కడ. ఉమ్, కాబట్టి అసలు ఉమ్, వాళ్ళకి వీళ్ళకి గొడవే లేదు. అవును. తెలుగుదేశానికి వైసీపీకి గొడవ ఉంటది. ఎందుకని? సైద్ధాంతిక విభేదం ఉంది, వ్యక్తిగత విభేదం ఉంది. సైద్ధాంతిక విభేదం ఉమ్, ఏంటి? తెలుగుదేశం ఏమో ప్రైవేటీకరణ, ఆ ధనవంతుల చేతులకి ఇచ్చేస్తే వాడు 10 మందికి ఏదో ఒకటి ఉపాధి కల్పిస్తాడు అన్నది వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. వీళ్ళ సైద్ధాంతికత ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది సంక్షేమం అంటే వైద్య